సార్ నమస్తే అండి. ఏం పేరు సార్ మీ పేరు? నరేందర్. నరేందర్. నరేందర్ గారు ఏం చేస్తుంటారు మీరు? నేను ఆర్ఎంపీ డాక్టర్. ఆర్ఎంపీ డాక్టర్ గారు. డాక్టర్ గారు ఇప్పుడు తెలంగాణలో ఎంపీ ఎలక్షన్స్ జరుగుతూ ఉన్నాయి. సో ఈ ఎంపీ ఎలక్షన్స్లో అంతా అందరూ పోటాపోటీగా అన్ని పార్టీలు ప్రయత్నిస్తామని. సో 17 స్థానాలకు కానీ గట్టి పోటీ ఉంది. సో ఏంటి సార్ మీ అభిప్రాయం ఏంటంటే, మనం ఇప్పుడు చేవెళ్ళ నియోజకవర్గంలో ఉన్నాం కాబట్టి ఇక్కడ రంజిత్ రెడ్డి గారు, కొండ విశ్వేశ్వరరెడ్డి గారు, అదేవిధంగా కాసాని జ్ఞానేశ్వర్ గారు, ఈ ముగ్గురు మధ్య పోటీ గట్టిగా నడుస్తూ ఉంది. సో 3 పార్టీల మధ్య పోటీ ఏ విధంగా ఉండబోతుంది? ఎన్ని పార్టీలు ఈ పార్టీలు 3 పార్టీలు ఎన్ని గెలుచుకుని 17 స్థానాలు ఎన్ని గెలుచుకునే అవకాశం ఉంది? ఈ నియోజకవర్గంలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం? ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ వస్తుంది. రంజిత్ రెడ్డి గారు వస్తారు. రంజిత్ రెడ్డి గారు. రంజిత్ రెడ్డి గారికి మంచి పేరుంది. మంచి పేరుంది. ఆయన చేసిన పనులు కూడా మంచిగా ఉన్నాయి. కోవిడ్ టైంలో కానీ ఆ టైంలో కానీ మంచిగా ఎల్ఈడి టీవీలు కానీ, ఆన్లైన్లో క్లాసులు అయినప్పుడు సెల్ ఫోన్లు కానీ ఇలాంటివి చేసిండు. ఆయన మంచి పనులు చేసిండు. ప్రతి ఊరికి ఒక గ్రామ పంచాయతీ ఒక ఎల్ఈడి టీవీ ఇప్పించేసిండు. పేద విద్యార్థులు ఉంటారు కదా, వాళ్ళకు ఆన్లైన్ క్లాసులు ప్రాబ్లం అవుతాయని ఆ క్లాసులు వినడానికి గ్రామ పంచాయతీలో ఒక టీవీ ప్రతి గ్రామ పంచాయతీకి ఏర్పాటు చేసిన వ్యక్తి ఆయన. అట్లా కూడా మంచి పేరు ఉంది ఆయనకి. ఆ పేరుతోనే ఆయన ముందుకు వస్తాడు. ఖచ్చితంగా గెలుస్తాడు. ఇక ఉంటుంది, వాళ్ళ లెక్కలు వాళ్ళు చెప్తారు. కానీ ఏదేమున్నా కాంగ్రెస్ ఖచ్చితంగా పక్కా వస్తుంది. కాంగ్రెస్ అవకాశం ఎక్కువ ఉంది. 100% ఉంది. అంటే మామూలుగా రంజిత్ రెడ్డి గారు పర్సనల్గా మీకు అందరికి తెలుసు కాబట్టి ఏంటి ఎట్లా మంచి వ్యక్తి, మంచి వ్యక్తి. ఆయన దగ్గరికి పోయిన ఎవరు ఆప్యాయంగా మంచి చిరునవ్వుతో పలకరించే వ్యక్తి. ఏదైనా ఆపత్తులో ఉంటే ఆదుకునే వ్యక్తి ఆయన. అలాంటి వ్యక్తి కాబట్టి అందరికీ మంచి సుపరిచితుడు, అందరికీ మంచి చేసే వ్యక్తి ఆయన. ఏదైనా ఆపద ఉన్నా కూడా ఆయన ముందుకు వచ్చే వ్యక్తి. వీళ్ళు ఎట్లా అంటే ఈ రోజు ఎలక్షన్లో కనిపిస్తే మళ్ళీ కనపడరు. ఇక వేరే పార్టీ వెళ్ళేవారు కూడా ఈరోజు ఎలక్షన్లో కనపడితే మనకి మన ఇబ్బంది ఉందంటే కూడా ఫోన్లు కూడా ఎత్తని వ్యక్తులు. కానీ ఈయన 24 hours మనకి ఎప్పుడన్నా ఏదైనా ఆపద డైరెక్ట్ ఫోన్ చేసినా కూడా ఎవరు చెప్పండి అన్న కొత్త నెంబర్ ఉన్నా ఎత్తి మాట్లాడే వ్యక్తి. మంచి వ్యక్తి, వ్యక్తిత్వం మంచిది. ప్రజలు కూడా చూసేది అదే కదా, మంచి వ్యక్తినే ఎన్నుకుంటారు. కానీ ఎవరినో ఇప్పుడు గెలిచిన తర్వాత ఎన్నో పోయి కూర్చుంటే మాకేం బెనిఫిట్? అసలు ఈ టైంలో పిలిస్తే పలికే వ్యక్తి ఆయన రంజిత్ రెడ్డి గారు. కానీ లోకల్ నాన్ లోకల్ ఇష్యూ తీసుకొస్తున్నారు సార్, ఎలా ఏముండదు. లోకల్ నాన్ లోకల్ ఏంటంటే ఎవరిది శాశ్వతం చెప్పండి? ఎవరిది శాశ్వతం? లోకల్ నాన్ లోకల్ అంటే ఎట్లా అవుతుంది? ఇప్పుడు ఎక్కడో పోటీ చేస్తారు కదా. ఇప్పుడు అనేటి వాళ్ళు పార్టీ వాళ్ళే. మనం ఒక్కరం సామాన్య ప్రజలు ఎవరు అన్నారు? పార్టీ వాళ్ళు ఏదైనా ఎలిగేషన్ పుట్టియాలని చెప్పి ఈయన నాన్ లోకల్ ఇట్లాంటివి పుట్టిస్తారు. కానీ లోకల్ నాన్ లోకల్ ఏంటి? వ్యక్తిత్వం అయితే మంచిది. ఆయన కాంగ్రెస్ పార్టీ సేవ చేసే గుణం ఉంది, పుష్కలంగా ఉంది ఆయనకి. ఖచ్చితంగా గెలుస్తాడు ఆయన. సో ఎన్ని రావచ్చు సార్ మొత్తం సీట్లు తెలంగాణ మొత్తం అంటారా? 14 వరకు అనుకుంటున్నారండి. 14 వరకు టార్గెట్. మీరేమనుకుంటున్నారు? నేనే చెప్తున్నా 14 వరకు అనుకుంటున్నాను. 14 వరకు వస్తాయి. టఫ్ ఫైట్ లో కూడా 14 వరకు వస్తాయి. 14 వచ్చినట్టు ఇంకా సూపర్. అంతే కదా, అట్లానే కదా. కాంగ్రెస్ కూడా మంచి ఎమ్మెల్యే సీట్లు కూడా మంచిగానే వచ్చినాయి కదా. అదే ఊపులో ఉంది కదా ఇప్పుడు గవర్నమెంట్. ఇంకా కాంగ్రెస్ గవర్నమెంట్ ఒపీనియన్ పెరిగిపోయింది పబ్లిక్లలో. వీళ్ళు వస్తే పనులు చేస్తారు అనే నమ్మకం పెరిగింది. ఇంకా ఎక్కువనే వచ్చే అవకాశం కానీ తగ్గే అవకాశం ఏం లేదు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి.